ఒకప్పుడు స్టార్ హీరో సినిమా విడుదలైతే ఆ సినిమా ఎన్ని రోజులు ఆడింది, 50 రోజులు ఎన్ని సెంటర్లలో ఆడింది, 100 రోజులు ఎన్ని సెంటర్లలో ఆడింది అని అభిమానులు ఆసక్తిగా లెక్కలేసుకుంటూ ఉండేవారు. అయితే ఇప్పుడు 100 రోజులు ఆడడం కొంచెం కష్టమే. అలా ఎంతో కష్టంగా 100 రోజులు ఆడినా ఎక్కువ కేంద్రాల్లో ఆడడం మాత్రం ఇంపాసిబుల్. ఎంత బ్లాక్ బస్టర్ అయినా మునుపటిలాగా ఎక్కువ కేంద్రాల్లో ఆడే రోజులైతే ఇక లేవనే చెప్పాలి. అయితే 100 రోజులు కష్టం కావచ్చు, కానీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే 50 రోజులు మాత్రం పక్కా ఈ రోజుల్లో. అలా 50 రోజులు ఎక్కువ సెంటర్లో ఆడిన టాప్ 10 మూవీస్ ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ముందుగా టాప్ 10th మూవీ మగధీర. ఎస్ఎస్ రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా. ఈ మూవీ 2009లో విడుదలై ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. రాజమౌళి ప్రతిభను ఇండియా మొత్తం చూసేలా చేసిన సినిమా మగధీర. ఈ మూవీ దాదాపు 302 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఒక్కొక్కరిని కాదు, షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను అంటూ రామ్ చరణ్ 100 కోట్లు కొల్లగొట్టాడు. కాజల్ మిత్రవిందగా విందునిచ్చింది. షేర్ ఖాన్ పాత్రలో శ్రీహరి షేక్ చేశాడు. దర్శక ధీరుడు రాజమౌళి తన దర్శకత్వ ధీరత్వాన్ని మగధీర ఘన విజయంతో చూపించాడు. నెక్స్ట్ టాప్ 9th మూవీ పోకిరి. పూరి జగన్నాథ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చి 75 ఏళ్ల సినీ చరిత్రనే తిరగరాసింది పోకిరి సినిమా. ఈ సినిమా 2006లో రిలీజ్ అయ్యి 305 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శింపబడింది. ఇండస్ట్రీని షేక్ చేసి ఇండస్ట్రీ చిత్రంగా నిలిచింది పోకిరి. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అంటూ రికార్డులో బుల్లెట్లను దించాడు మహేష్ బాబు. కోహినూరు వజ్రం లాంటి చిట్టి నడుము ఇలియానా తన నడుము అందంతో టాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేసింది. పూరిలోని టోటల్ బ్రెయిన్ని ఉపయోగించి మాస్టర్ పీస్ని తయారు చేసి థియేటర్లలో వదిలాడు. ఆ మాస్టర్ పీస్ రికార్డులను పీసు పీసు చేసేసింది. నెక్స్ట్ టాప్ 8th మూవీ పవర్ స్టార్ పవర్ ప్యాకేజ్ గబ్బర్ సింగ్. ఈ సినిమా 2012లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ గారికి కంబ్యాక్ సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో దాదాపు 306 కేంద్రాల్లో 50 రోజులు ఆడి స్మాషింగ్ హిట్గా నిలిచింది. గబ్బర్ సింగ్ సినిమా దాదాపు ఇండస్ట్రీ రేంజ్ వరకు త్రుటిలో మిస్ అయింది. శృతి హాసన్కి లైఫ్ ఇచ్చిన సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమాలో శృతి హాసన్ తన అందచందాలతో కుర్రకారుని మెస్మరైజ్ చేసేసింది. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అంటూ పవర్ స్టార్ కబడ్డీ ఆడేశాడు. నెక్స్ట్ టాప్ 7th మూవీ సూపర్ స్టార్ తన దూకుడుని దున్నేసేలా చూపించిన దూకుడు మూవీ. 2011లో రిలీజ్ అయ్యే బ్లాక్ బస్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ దాదాపు 312 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. శ్రీను వైట్ల దర్శకత్వంతో సినిమాని శివాలెత్తించాడు. మహేష్ బాబు తన టైమింగ్లో అన్ని కోణాలను దూకుడుగా చూపించాడు. కామెడీ టైమింగ్ అయితే బీభత్సం, యాక్షన్ సీన్స్ అండ్ డైలాగ్స్ అయితే మరో పోకిరిని చూసినట్లే ఉంది. ఒక్కడుతో ఆ ఒక్కడే అనిపించుకొని పోకిరితో రికార్డుల కోట్లు దించి దూకుడుతో దుమారం లేపాడు మహేష్ అన్నయ్య. నెక్స్ట్ టాప్ 6th మూవీ నటసింహం సింహగర్జన. గర్జించే సింహం వేటకు ముందు ఎంత ఓపికగా ఉంటుందో అంతే ఓపికతో ఎదురు చూసిన సమరసింహం బాలయ్య బాబుకి సరైన మాంసాహారం దొరికింది సింహ సినిమా రూపంలో. బోయపాటి శ్రీను అందించిన ఆహారం సింహం కడుపు నింపుకుంది. 2010లో బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సింహ 6 ఏళ్ల నిరీక్షణకు ఫలితంగా సూపర్ బ్లాక్ బస్టర్ అయింది బాలయ్య బాబు కెరియర్లో. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి అంటూ బాలయ్య బాబు చెవులు బద్దలయ్యేలాంటి బ్లాస్టింగ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా దాదాపు 338 కేంద్రాల్లో 50 రోజుల పండుగను జరుపుకుంది. బాలయ్య బాబుకి నరసింహనాయుడు తర్వాత మళ్ళీ అంతటి విజయాన్ని అందించింది. సింహ సినిమాతో బాలయ్య బాబు మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. సింహం అంటే చిన్నోడే అంటూ నమిత అందాల నైవేద్యాన్ని పెట్టేసింది. నెక్స్ట్ టాప్ 5th ప్లేస్లో నిలిచిన సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్. పోకిరి లాంటి ఆల్ టైమ్ హిట్ తర్వాత పూరి మహేష్ కాంబినేషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది బిజినెస్ మ్యాన్. 2011లో రిలీజ్ అయిన ఈ మూవీ 350 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తా అంటూ రికార్డులను కొట్టేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కాజల్ అందం కనకానందాన్ని ఇచ్చింది. మిల్కీ బాయ్ లాంటి మహేష్ బాబు సూర్య బాయ్ పాత్రలో బాయ్లకే బాయ్గా మారి బిజినెస్ మ్యాన్గా చెలామణి అయ్యి రికార్డుల బిజినెస్ని బ్లాస్ట్ చేశాడు. నెక్స్ట్ టాప్ 4th మూవీ మెగాస్టార్ మెగా మూవీ స్టాలిన్. చిరంజీవి మురుగదాస్ కాంబోలో వచ్చి సూపర్ హిట్గా నిలిచింది. 2006లో రిలీజ్ అయిన స్టాలిన్ దాదాపు 394 సెంటర్లలో 50 రోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తిరుపల రుచుల త్రిష అందంతో అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ ఇంట్రొడక్షన్ నవ్వుతో నా భవిష్యత్. నెక్స్ట్ టాప్ 3rd ప్లేస్లో నిలిచిన సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ. 2007లో ఎస్ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మొదటిసారి ఎన్టీఆర్ కామెడీని ట్రై చేసి హిట్టు కొట్టాడు. పౌరాణిక గెటప్లో తాత బాబాయ్లను గుర్తు చేశాడు. యంగ్ యముడిగా యముణ్ణి కబడ్డీ ఆడుకున్నాడు.
ఈ సినిమాకి ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డు లభించింది. ఈ మూవీ దాదాపు 400 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. నెక్స్ట్ టాప్ సెకండ్ ప్లేస్లో నిలిచిన సినిమా RRR. ఈ మూవీ రీసెంట్గా 2022లో విడుదలై పాన్ ఇండియా లెవెల్లో దమ్ము చూపి దుమ్ము రేపింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన భారీ మల్టీ స్టారర్ సినిమా RRR. స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరభీం పాత్రల్లో చరణ్, తారక్ అదరగొట్టేశారు. తారక్ ఇంట్రొడక్షన్ సీన్లో పులితో పోరాడే సీన్ మార్వలస్. రామ్ చరణ్ ఇంట్రొడక్షన్ సీన్ చూస్తే గూస్ బంప్స్ రాని వారు ఉండరేమో. అసలు ఇలాంటి ఐడియాలు రాజమౌళి గారికి ఎలా వస్తాయో ఏమో కానీ ఆ సీన్లు చూస్తే మనకు మాత్రం రోమాలు నిక్కబరుచుకుంటాయి. ఈ మూవీ దాదాపుగా 500 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. నెక్స్ట్ నంబర్ 1 సినిమా బాహుబలి ది కన్క్లూజన్, అంటే బాహుబలి 2. ఈ సినిమా 2017లో విడుదలై ఇండియన్ బాక్స్ ఆఫీస్ యొక్క స్థితి గతిని మార్చేసింది. ఈ సినిమా ఏకంగా ఇండియన్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 ఏకంగా 1076 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్ మహేంద్ర బాహుబలి మరియు అమరేంద్ర బాహుబలి పాత్రల్లో నటించి భారతదేశంలో అందరి మన్ననలను పొందాడు. ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో తన విజయ కేతనం ఎగిరేశాడు. బాహుబలి సినిమాతో నేషనల్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆ విధంగా 50 రోజులు 1076 కేంద్రాల్లో రన్ అయి టాప్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది బాహుబలి. మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.